ఇప్పుడే ఆయనకి అర్థమైంది నేను చెప్పింది ఏంటనేది. నా బండి స్లో అని. వాళ్ళు మా బ్యాచ్ లాగే ఇచ్చుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు. బైక్స్ మాత్రం అదిరిపోయినాయి. అవి జీటీ అనుకుంటా, జీటీ కానీ ఇంటర్సెప్టర్ కానీ. నాకు మెయిన్ ఇష్యూ ఏంటంటే రెండింటికి తేడా తెలియదు అనమాట. జీటీకి ఇంటర్సెప్టర్కి నాకు తెలిసిందల్లా ఒకటే. సో ఎటైతే వెళ్దాం పదండి. వాళ్ళ పెద్ద బండి వాళ్ళు ఎట్లయినా లాగేస్తారు. నా సాయశ్రీ కొంచెం చిన్న పాప కాబట్టి కొంచెం స్లోగానే పరిగెత్తుతుంది. వాళ్ళు అడల్ట్స్ కాబట్టి స్పీడ్గానే వెళ్ళిపోతాయి. పదండి వెళ్దాం. వాళ్ళు ఉందబ్బా ఫారెస్ట్ ఏరియా మాత్రం. అక్కడికి వెళ్ళి స్నానం చేయాలంటే నదేనమాట. నదిలో దిగి చలికి గడ్డకెత్తుకుపోదాం. కొంచెం వెచ్చగా ఉందన్నమాట. వ్యూ ఒకసారి వెనకాల ఎట్లా ఉందో మీకు చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో, పీస్ఫుల్గా ఉంది. మంచు వస్తుంది, సూర్యుడు అనమాట. రేపు పొద్దున సన్ రైజ్ నాకు తెలిసి ఇటు వస్తుంది. అందరం కలిసి మంచి మంచి ఫొటోస్ తీసుకుందాం. ఎక్కువసేపు ఆపలేను, నా గ్లాసెస్ ఉన్నాయి కదా, నాకు స్పెట్స్ ఉన్నాయి. సో వాటికి ఫాగ్ వచ్చేస్తుంది. సో వెళ్దాం పదండి. మూవ్ ఆన్ స్పీడ్. వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళు ఎక్కడున్నారో ఏమో. చవిడికోట 50 కిలోమీటర్లు అంట గురూస్. ఎందుకంటే పక్కన నది అయితే ఉంది. బేర్ గ్రిల్స్ ఏం చెప్పాడు మనకి, నదిని ఫాలో అయితే వెళ్ళిపోతే జనాలు కనపడతారు. అది ఒకటి. ఓ మై గాడ్, ఇప్పుడు అర్థమైంది పార్దు ఆ వీడియోలో ఉప్పు అని ఎందుకు అన్నాడు. అది మన కింద మంట వస్తే కానీ అర్థం కాదు మనకి ఆ నొప్పి అనేది. ఈ చలికే నాకు ఇట్టుందంటే లడాక్ అటువైపు వెళ్ళినప్పుడు అయితే వాసిపోయింది. చాలా చల్లగా ఉంది అనమాట. ఓ ఇల్లు కూడా రాని వెళ్దాం. ఖచ్చితంగా మీకు ఇక్కడ యాంటీ ఫాగ్ కంపల్సరీ ఉండాల్సిందే. వస్తున్నారు. అంటే మధ్యలో వేశారు వస్తుందంట. సో అందుకని మనల్ని ఇటు డైవర్షన్ తీసుకోమన్నారు. మన సాయశ్రీ ఎలా వెళ్తుందో వాళ్ళు ఇవన్నీ అడ్వెంచర్ బండే. మీరు గైడ్ చేయండి, నేను వెనకాల వస్తా. అదే చౌడకోట ముందుగా అక్కడే ఇటే. అదే వాళ్ళ కారు ముందు వెళ్ళిపోయింది. ఇటే వెళ్ళింది. ఓకే, ఇప్పుడు మనం ఆఫ్ రోడ్ చేయాలన్నమాట. ఆల్మోస్ట్ నాకు తెలిసి నా స్పెట్స్ మొత్తానికి మంచి వచ్చేసింది. సో వెళ్ళిపోతాం. అవు లడాక్ ఆఫ్ రోడా?
మనది ఫస్ట్ ఇది బ్రిడ్జ్ అనమాట, ఐరన్ బ్రిడ్జ్ ఇది. పుష్ప షూటింగ్ ఇదే ఇదా కాదు కాదు. సో వెళ్దాం కదండి. ఫస్ట్ మన టీవీ, దాని తర్వాత మంది. మంది కాదు పోతా. ఇక్కడ నైట్ చేయాలి, భలే ఉంటుంది నైట్ జర్నీ. పర్ఫెక్ట్ ఆఫ్ రోడ్ అనమాట, వెరీ బెస్ట్ ఎక్స్పీరియన్స్. పోయినసారి మారేడుమల్లి వచ్చినప్పుడు ఫ్రెండ్స్, ఈసారి వచ్చేసి ఈసారి ఫ్రెండ్స్ కాదు, ఏకంగా ఫ్యామిలీ. ఆహా, డ్రైవింగ్ ఎంత బెస్ట్. చాలా తగలకుండా వెళ్ళిపోవాలి. ఆఫ్ రోడ్ అయిపోయింది అబ్బాయిలు, మళ్ళీ ఆన్ రోడ్కి వెళ్ళిపోదాం. కొంచెం బురద ఆరేదాకా కొంచెం స్లోగానే వెళ్దాం, బురద ఆరాక లాగిచ్చేద్దాం. వస్తున్నా. టోటల్ 50 అక్కడి నుంచి 20 వచ్చింటాం. మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళమన్నారు కదా, ఊరు తగ్గుతుంది, ఊరు ముందు లెఫ్ట్కి వెళ్ళమన్నారు. అదేగా వెళ్ళనా నన్ను వెళ్ళిపోమాటారు. వెళ్దాం పదండి. यजि मंगल भावनया मंगल हारी. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఒకసారి వాళ్ళని అడుగుతావా, వాళ్ళని అడుగు. ఆంటీ గారండి, చవిడికోట ఎటు? చవిడికోట ఇటనా? స్ట్రైట్ అంట, రైట్.
సో ఇందాక చెప్పినట్టు ఆఫ్ రోడ్ ఏం అయిపోలేదు, ఇంకా నడుస్తూనే ఉంది. సో మీ అందరికీ తెలిసినట్టే గుడిస హిల్ స్టేషన్ రోడ్డు ఎంత కష్టంగా ఉంటుంది వెళ్ళటానికి అనేది, కానీ అంతే అద్భుతంగా ఉంటుంది ఆ వ్యూ కూడా. సో ఇది అంతే, ఆ ఎక్స్పీరియన్స్ కోసం ఈ పడే కష్టం మొత్తం వృధా అయిపోదు. మీరు ఎంత కష్టపడతారో అదే పండు ఎంత పండితే అంత తీయగా ఉంటుంది అన్నట్టు, మనం ఎంత కష్టపడితే దానికి తగ్గట్టే ఉంటుంది. పదండి, అసలు ఫోన్ వచ్చింది. ఇక్కడేనా? సో ఎంత హైట్ ఉందో చూడండి అసలు. మన సాయస్ని ఈజీగా ఎక్కేస్తుంది అనమాట. మాత్రం ఏ డివిస్కి తక్కువ కాదు ఇది. అది సీసీ ఎక్కువ కాబట్టి ఈజీగానే ఎక్కేస్తాయి, మళ్ళీ కొంచెం కష్టపడుతుంది అంతే. కానీ ఫైనల్లీ ఎక్కేస్తుంది అనమాట. చూడండి, నాకు తెలిసి అది సెకండ్ థర్డ్ గేర్ అనుకుంటా. ఇంకా ఉంది. Almost you are there in the right. Right, huh? Yeah. అదే ఇప్పుడు లాగారు కదా, అదేనా సార్? అక్కడేనా? ఇదేం లేదంట, అక్కడే చేయి కూడా అక్కడేనంట. ఎలా తిస్తారు పోతే కటింగ్ ఎవరు తిస్తారు అక్కడ తిస్తారా? అక్కడే ఉంటారు. పదం కూడా వచ్చానట. ఇలాంటి ప్లేస్లో కనుక ఇక్కడ వెళ్తే వనికి వస్తుంది అనమాట. సో ఇదే బ్రో, వచ్చేస్తాం మనం ఇక్కడికి. సో అదిగోండి మన కో రైడర్స్ అక్కడ పడుకున్నారు టెంట్లో. ఇది నా టెంట్, మ్యాక్సిమం నేను కనపడిపోయి ఉండొచ్చు. వెనకాల మూన్ ఫారెస్ట్ ఏరియా మధ్యలో టెంట్ వేసుకొని
ఎదురు క్యాంప్ ఫైర్ వేసుకొని అలా పడుకున్నాం. క్యాంప్ ఫైర్ వాళ్ళది బాగానే మండింది, మాకు ఎమ్మటే ఆరిపోయింది. రేపు పొద్దున వాటర్ ఫాల్స్కి వెళ్ళాలని అనుకుంటున్నాం. ఇప్పుడు కనపడుతున్నాను అనుకుంటా మీకు, కొంచెం పైన లైట్ పెట్టాను. రేపు పొద్దున వాటర్ ఫాల్స్కి వెళ్ళి అక్కడ సీన్ మీకు చూపిస్తాను. సో ఇవాళకి ఇంతే, టైం కూడా ఆల్మోస్ట్ 11:30 అయిపోయింది. సో గుడ్ నైట్. ఇంకా సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టాటా బై బై. రైడర్ నందు సైనింగ్ ఆఫ్. ఇది వద్దులే, పార్దు మళ్ళీ కాపీ రైట్ వేస్తాడు. టాటా బై బై.